మనతో పాటు మరి కొంతమంది బాధితులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ మీ పేరు? నా పేరు కుతాడి శ్వేత. నేను ఫస్ట్ 5 years వార్డ్ మెంబరు, తర్వాత నెక్స్ట్ కోఆప్షన్ మెంబర్ 5 years. నేను ఉన్న డివిజన్ లో దాదాపు 20 ఎకరాల దాకా ల్యాండ్ ఉంటుంది, గవర్నమెంట్ ల్యాండ్. దాన్ని మాజీ మేయర్ మేకల కావ్య బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తన మేయర్ పదవి అడ్డు పెట్టుకొని 5 ఎకరాలు కబ్జా పెట్టి ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ నిర్మించుకుంది పెద్దగా. వాటి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, మున్సిపల్ అధికారుల దగ్గరికి వెళ్ళాము, హైడ్రా కంప్లీట్ ఇచ్చాము, ప్రజావాణి కంప్లీట్ ఇచ్చాము. ప్రజావాణి హైడ్రాకు మినిమం ఒక 20 times వెళ్ళాం, అక్కడికి కంప్లైంట్ ఇచ్చాం, కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ అదే 60 గజాలు 70 గజాలు 100 గజాలు కూడా వచ్చి వెంటనే యాక్షన్ తీసుకుంటుంది ఎంఆర్ఓ మేడం, వచ్చి కూలగొట్టేస్తుంది. కానీ ఇటువంటి ఫామ్ హౌస్ గెస్ట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు పెద్ద అధికారులు? చిన్న పెద్దవాళ్ళకి ఎందుకు కూలగొడుతున్నారు? ఇది ఎక్కడి న్యాయము? జవహర్లాల్ ఏం జరుగుతుంది? అయితే న్యాయం అయితే జరగట్లేదు, పేదవాళ్ళైతే కూలగొట్టేస్తున్నారు. పెద్దవాళ్ళైతే కూలగొట్టేస్తారు, కానీ పెద్ద ఫామ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ అని ఎందుకు కూలగొట్టట్లేదు? వాటిని ఎందుకు విజిట్ చేయట్లేదు? ఒకసారి ఎందుకు చూడట్లేదు? వాళ్ళు పెద్ద బడా బాబులు అని చెప్పేసి వాళ్ళ దగ్గర భయపడి పోవట్లేదా? అయితే ఏంటి మీ కాలనీలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? మా కాలనీలో రోడ్లు లేవు, యూజీడీ లేదు సరిగ్గా, 50% అయింది. గ్రామ కంఠం లోపల ఉన్న వాటికేమో యూజీడీ లేదు, సిసి రోడ్లు లేవు, వాటర్ సప్లై ఉండదు. గ్రామ కంఠం కాకుండా బయట ఉన్న ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ కేమో రోడ్లు వేస్తారు, యూజీడీ వేస్తారు, మున్సిపల్ నుంచి కాంట్రాక్టర్ ఇస్తారు, ఫండ్ ఇస్తారు. మధ్య గ్రామ కంఠం ఉన్న వాటికి మళ్ళీ యూజీ ఎందుకు కావట్లేదు? మళ్ళీ అధికారులు ఏం చేస్తున్నారు? ఎవరికి తొత్తుగా పనిచేస్తున్నారు అధికారులు? మీరు దీని మీద కంప్లైంట్ ఇచ్చినా కూడా హైడ్రా ఇప్పటిదాకా యాక్షన్ తీసుకోకపోవడం ఏంటి? ఎందుకంటే వాళ్ళు వెంటనే మేము యాక్షన్ తీసుకుంటాం, నాగార్జున ఇన్కన్వెన్షన్ గురి చేసినాం, అలాంటిది ఎవరిది కూడా చూడమని అన్నారు కదా వాళ్ళు. మేము రంగనాథ్ సార్ని ఒక 2-3 times కలవడం జరిగింది. సార్ ఒకసారి వచ్చిండు, విజిట్ చేసిండు, చూసిండు, మళ్ళీ తర్వాత వస్తాంలేమో విజిట్ చేద్దామని చెప్పిండు. ఇంకా తర్వాత ఏం జరిగిందో మన తెలియదు, లోపల తొత్తుగా పని చేసుకున్నట్టు. తర్వాత ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదు. మేము ప్రతిసారి పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా చేస్తామమ్మా, మీ పని అవుతుంది, చేస్తాము, మీరేం టెన్షన్ పడద్దు అని చెప్తారు. అంతవరకే. మరి కాలనీ పరిస్థితి ఎలా ఉంది? మీరు రోడ్స్ అన్నారు కదా, రోడ్స్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు రోడ్స్ చేయాలని తిరుగుతున్నారు? నేను ఫస్ట్ 5 years వార్డ్ మెంబరు, నెక్స్ట్ కోఆప్షన్ మెంబరు. ఆల్మోస్ట్ ఒక 70% అయింది, ఇంకా 30% ఉంది. ఇంకా పేదవాళ్ళు ఉన్న దగ్గర వేయకుండా ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ ఉన్న దగ్గర బడా బాబుల దగ్గర ఈ యూజీ వేస్తే ఎంతవరకు కరెక్ట్? నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి తొత్తుగా పనిచేసింది, అధికారులకు వాళ్ళు కుమ్మక్కైపోయారు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పేదవాళ్ళకు న్యాయం చేయండి, పేదవాళ్ళ పక్షాన ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇప్పటికి మించిపోయింది లేదు, ఇంకా 3 years టైం ఉంది, యాక్షన్ తీసుకోండి. అంటే యాక్షన్ తీసుకోవట్లేదనేది ఈ రోజు మీ బాధనా? అంతే, పేదవాళ్ళ పక్షాన మేము నిలబడుతున్నాము. వాళ్ళు కూలుస్తారు, వీళ్ళు ఎందుకు కూల్చట్లేదు? పేదవాళ్ళే కూల్చారు అక్కడ ఎవరైనా? చాలా మంది కూల్చేసారు. చాలా మంది ఇప్పటికి ప్రజెంట్ మీరు వస్తే మీకు లైవ్ కూడా చూపిస్తాం. మేము కట్టనివ్వట్లేదు. ఎంతమంది ఉంటారు అలా అట్లా కూల్చేసిన వాళ్ళవి? ఉంటారు, ఒక 40-50 members దాకా ఉంటారు, చాలా మంది ఉంటారు. 40-50 members ప్రభుత్వ భూములు అని చెప్పి వాళ్ళు ఇల్లు కూల్చారు. కానీ ఏదైతే ఫామ్ హౌస్ వాటి దగ్గరికి వెళ్ళట్లేదు, వాటిని టచ్ చేయట్లేదు, వాటిని ఏమనట్లేదు, అడగట్లేదు. మేము అధికారుల చుట్టూ ఇంత తిరిగినా వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మరి మాకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పటికైనా పర్వాలేదు, యాక్షన్ తీసుకుంటే బాగుంటది. ఇచ్చినాం వినతి పత్రం. సార్ తీసుకున్నాడు, నేను చూస్తామా, నేను చేస్తాలే అని చెప్పిండు సార్ ఈటల రాజేంద్ర గారు. ఉంది నమ్మకం, ఎందుకైనా పార్లమెంట్ కదా, కంపల్సరీ నమ్మకం ఉంది. నమ్మకం ఇప్పుడు ఇన్ని తిరిగినా మేము 1.5 years తిరుగుతున్నాము. ఇప్పుడు దీంట్లో తప్పులేదు కదా ఇవ్వడంలా, చూద్దాం, ప్రయత్నం చేయడం తప్పులేదు కదా పేదల కోసం. ఓకే.